Welcome to KR Engineering and Career Guidance YouTube channel. KR Engineering and Career Guidance YouTube channel చూస్తున్న వ్యూయర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ బటన్ నొక్కి ఎంకరేజ్ చేయడం ద్వారా ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి పేరెంట్స్కి మన యొక్క మెసేజ్ వెళ్తుంది. ప్రధానంగా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కోసం ఎవ్రీడే ఒక వీడియో కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, పరీక్షల నిర్వహణ గురించి కావచ్చు, సీట్ల వివరాల గురించి కావచ్చు, ఏదో ఒక ఇంజనీరింగ్ సంబంధించిన అంశంపై మీకు అప్డేట్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా ప్రయత్నం చేయండి. మరి ఇవి కాకుండా కేఆర్ పర్సనల్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మీకు ఇంజనీరింగ్ సంబంధించిన ఏ అప్డేటు ఫాస్ట్గా కావాలనుకుంటే మీరు ఈ పర్సనల్ గ్రూపుల్లో లేదా జనరల్ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను మీకు ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు. మనకు రాబోయే 90 days చాలా కీలకం. కాబట్టి జేఈ మెయిన్ సెషన్ 1 కోసం మీరు పూర్తి సమయం కేటాయించండి అని తెలియజేస్తూ, మరి ఈరోజు మనకు ఎంసెట్కి సంబంధించిన కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే ఎంసెట్కి సంబంధించి ఏవైతే మేనేజ్మెంట్ సీట్లు ఉన్నాయో మేనేజ్మెంట్ సీట్లు కూడా మెరిట్తోనే వచ్చే సంవత్సరం నుంచి నింపాలని భావిస్తున్నట్టు మన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. మరి దీన్ని కేఆర్ గైడెన్స్ స్వాగతిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మన గైడెన్స్ ద్వారా కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఈ సీట్లను మేనేజ్మెంట్ సీట్లను మెరిట్ ద్వారానే ఫిలప్ చేస్తామని భావించినప్పటికీ చివరి నిమిషంలో ప్రభుత్వం ఫైనల్గా డెసిజన్ అయితే తీసుకోలేదు. మేనేజ్మెంట్స్కే పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం జనరల్గా మనకు సీట్ల భర్తీ ఎట్లా ఉంటుందంటే 70% సీట్లు ఎంసెట్లో ఎంసెట్ కన్వీనర్ ద్వారా ఫిలప్ చేస్తే కౌన్సిలింగ్ ద్వారా, మిగతా 30% మేనేజ్మెంట్లో వారి ఇష్టానుసారం ఫిలప్ చేసుకుంటున్నాయి. దీనివల్ల ఎవరైతే మంచి మెరిట్లో రాని స్టూడెంట్స్కి మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే వారు మేనేజ్మెంట్ కోటాలో వెళ్తే లక్షల ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. మరి దీన్ని వీక్నెస్గా చేసుకొని ఆ కాలేజీలో లక్షల్లో వాళ్ళకు డొనేషన్స్ రూపంలో వసూలు చేస్తూ ఉన్నాయి. మరి టోటల్ ఈ 30% కూడా మేనేజ్మెంట్ కోటాను కూడా మెరిట్ ద్వారా ఫిలప్ చేసినట్లయితే పూర్తిగా విద్యార్థి యొక్క ఎంసెట్ ర్యాంక్ ద్వారానే ఫిలప్ చేయబడతాయి. కాబట్టి పెద్దగా ఆర్థిక భారం ఉండదు. చాలామందికి ఇంకా అవకాశాలు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ యొక్క మెరిట్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరమైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది, తీసుకుంటామని కూడా వాళ్ళు తెలియజేశారు. మరి కౌన్సిలింగ్ వరకు దీనిపై ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ఎంసెట్ నోటిఫికేషన్లోపు డెఫినెట్గా ఎంసెట్లో మేనేజ్మెంట్ సీట్ల భర్తీ తప్పకుండా మెరిట్ ద్వారానే భర్తీ చేయాలని, అది ఎంతోమంది విద్యార్థులకు తల్లిదండ్రులకు మేలు చేస్తుందని, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే టాప్ కాలేజెస్ ఉన్నాయో అవి చేస్తున్న వ్యాపారానికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని తెలియజేస్తూ, మరి ఈ అప్డేటు ఈరోజు వచ్చిన అప్డేట్ మీకు మీ ముందు ఉంచడం జరుగుతుంది. ధన్యవాదాలు.